హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పూరీలోకి ఆలు కర్రీ అయితే చేయబోతున్నాను. పూరీలోకి ఆలు కర్రీ ఇలా గనక చేస్తే చాలా చాలా బాగుంటుంది. కొన్ని హోటల్లో ఇలాగే చేస్తారు. పూరీలోకి కర్రీ అయితే చాలా విధాలుగా చేయొచ్చు. పూరీలోకే కాదు, చపాతీలోకి, పరోటాలోకి, రైస్లోకి కూడా వేసుకోవచ్చు. రైస్లోకి వేసుకునే ముందు ఒక నిమ్మకాయ పిండికిని వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. కర్రీలోకి ఆలు అయితే కుక్కర్లో వేసుకుని 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇలా కుక్కర్లో వేయటం వలన ఆలు అయితే చాలా తొందరగా ఉడుకుతుంది. పై పొట్టు అయితే తీసేసుకుని ఇలా చేతితోటి అన్నీ నలుపుకోండి. అంతా బాగా మెత్తగా నలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు కాసేపు ఫ్రై చేసుకోండి. శనగపప్పు కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. పోపు దినుసులన్నీ వేసుకున్నాక మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా తగినంత సాల్ట్ వేసేసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకోండి. అలా సాల్ట్ వేయటంలో ఆనియన్స్ అయితే చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. 1 అర స్పూన్ కారం వేసుకోండి. ఇది కూడా కాసేపు ఫ్రై చేసుకోండి. కారం కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో శనగపిండి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. స్పూన్ తోటి బాగా కలుపుకోండి ఉండలు లేకుండాను. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్లో వేసుకోండి. వేసుకుని బాగా గట్టితోటి కలుపుకోండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా. మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఆలు పేస్ట్ అందులో వేసేసుకోండి. ఈ ఆనియన్స్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఉండగానే బాగా కలుపుకోవాలి. ఈ విధంగాను. కర్రీ టైట్గా ఉంది అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. అంత టైట్గా లేకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. బాగా ఎక్కువ వేయకూడదు ఈ కర్రీలోకి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకోండి. వేసుకుని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోండి. పూరీలోకి కర్రీ అయితే నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇలా చేస్తే. పూరీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చిందా? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ కూడా చేయండి. నా ప్రతి వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.